ఈరోజు మనం తెలుగు మాండలికాల గురించి నేర్చుకుందాం. తెలుగులో మాండలికాలు పూర్వమండలము, కళింగ దేశము, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. దక్షిణ మండలంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఉత్తర మండలంలో తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా, రాయలసీమ ఆనుకునున్న ఆయా భాషా మండలాలు కలుస్తాయి. మధ్య మండలంలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు కలుస్తాయి. మన తెలుగు మాండలికాలు ఏ విధంగా పదాలు ఉపయోగిస్తామనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. పూర్వ మండలంలో కళింగ ప్రాంతంలో నాగలి అంటారు. దక్షిణ మండలంలో నాగేలి, మడక అంటారు. ఉత్తర మండలంలో నాగలి అంటారు, నాగలి. ఓకే. పేడ, పేడ, పెండ, పేడ. ఉండ, గాను, గాలు, గారె, గిర్ర, పయ్య, చక్రం. ఆనపకాయ, సొరకాయ, అనింగికాయ, సొరకాయ. గోంగూర, గోగాకు, పుట్టికూర, గోంగూర. గాబు, కలుపు, కలుపు, కలుపు. రాట్నం, రాటం, రాట్లం, రాట్నం, రాట్నం, రాటం. పునాది, బునాది, గునాది, గుణాదరం. బునాది, పునాది, పునాది. చూరు, చూరు, చించు, చూరు, చూరు. గొలుసు, చిలుకు, గొండ్లెం, గొండ్లం. గుణపం, గడ్డిపార, గడ్డారు, గడ్డపార, గడ్డపలుగు, గడ్డపార. ఫ్రెండ్స్, తెలుగు పదాలే కానీ మాండలికాలు మనకి పూర్వమండలమని, దక్షిణ మండలమని, ఉత్తర మండలమని, మధ్య మండలమని 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకే పదాన్ని ఒక్కొక్క మండలంలో ఒక విధంగా ఉచ్చారణ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని మనకి పదాలు ఇచ్చారు. ఈ పదాలు కంపల్సరీ మనకి పరీక్షలో అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి. ఈ పదాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. టెస్టే మనకి ప్రామాణిక గ్రంథం కాబట్టి బాగా నేర్చుకోండి. 10th క్లాస్లో పేజీ నెంబర్ 25 తెలుగు వాచకంలో 25వ పేజీలో ఈ యొక్క అంశాలు ఉన్నాయి. బాగా నేర్చుకోండి.